ఉంటుంది అనే ఒక భరోసా అనేది వీళ్ళకి వస్తుంది అనమాట. మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళదలుచుకోలేదు, ఇంకా ఈ రాష్ట్రంలోనే మాకు ఉపాధిని ఇవ్వండి అనేది వాళ్ళు కోరుకుంటున్నారని. హైదరాబాద్ నుంచి మరొక కాలర్ అండి, సురేష్ గారు. సురేష్ గారు నమస్తే అన్న. నమస్తే. నమస్తే సురేష్ గారు, ఏం చేస్తుంటారు? నమస్తే అన్న. ఫస్ట్ నీకు చాలా థ్యాంక్స్ అన్న. నీ దగ్గర మాట్లాడాలని కొన్ని రోజులకెళ్ళి ట్రై చేస్తున్నా. నీ దగ్గర మాట్లాడే అవకాశం దొరికేందుకు చాలా థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, చెప్పండి. మీ 99 టీవీ ఛానల్ కంపల్సరీ నేను మిస్ కాకుండా చూస్తుంటా. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, ఫాలో అవుతున్నా. చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు కదా, మీ ఇద్దరు చాలా మంచిగా మాట్లాడుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో కంపల్సరీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మంచిగా పని చేస్తుంది, మంచిగా పరిపాలిస్తుంది. ఇప్పుడు ఇంకైనా రైతులకు కానీ ఏ రైతుకైనా అన్ని ఏకదమ్ జరగవన్న, ప్రతిదీ ఒకేసారి జరగవి, మెల్లమెల్లగా జరుగుతుంటది. ఇప్పుడు ఆల్రెడీ అప్పుల్లో ఉంది రాష్ట్రం. అది మనకు ఒకటేసారి అన్ని జరిగిపోవాలి. ఇప్పుడు ఏదైనా పత్రికైనా పొగాకైనా వరికైనా దేనికైనా ఏకదమ్ మనకు ఇయ్యాలంటే ఎట్లేసరి ఏవైనా అప్పులు తెచ్చే పెట్టాలి. లేదా వాళ్ళు ఇంతవరకు ఏం చేసారు, ఇంతవరకు ఉన్న ప్రభుత్వము ఫ్రీగా ఇచ్చేసి అన్ని ఫ్రీగా ఇచ్చారు. అంటే అభివృద్ధి లేకుండా వాళ్ళకు డబ్బులు ఫ్రీగా వేసేసి దానికి బానిసలు వేసేసిండ్రు. ఇప్పుడు మనకు రోజు ఒక మనిషికి 1000 రూపాయలు లేదా 800 పని ఉందనుకో, ఒక మనిషి రోజు 800 సంపాదిస్తుంటే నెలకు ఒక 20,000 24,000 సంపాదిస్తాడు. ఆ 24,000 ఇంటికి ఖర్చులు పెట్టుకొని 10,000 రూపాయలు మిగులుతుంటాయి. వాళ్ళు ఇచ్చే 4,000కో 3,000కో బానిస అన్ని ఎంత కుటుంబం ఎలా బతుకుతుంది? ఒక మనిషికి రోజు పని, ఫస్ట్ పని ముఖ్యము. పని ఉండాలి. పని అనేది ఉపాధి, వైద్యము, విద్య అది ఉంది అనుకో, మనిషి ఆటోమేటిక్ ఇది అయిపోతుంది. ఫస్ట్ మనిషికి ముఖ్యం కావాల్సింది పని ముఖ్యము. ఆ పని అనేది లేకపోతే వాళ్ళు ఇచ్చే ఉచితాల మీద ఎంత గుంజుకొస్తారు చెప్పాను. అవునవును. సురేష్, మీరు ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ సార్. ఓకే, వెరీ గుడ్. నేను ఆటో డ్రైవరు. అది వాళ్ళు ఇప్పుడు చేసే పని అసలు మంచి పని. అసలు ఇంకోటి ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పార్టీ పెట్టడం రావడం అనేది చాలా ఇది. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నారో కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రావడం, అలాంటి వ్యక్తి వాళ్ళకు దొరకడము, వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యమో కానీ ఆయన సుఖాన్ని, ఆయన మంచి అన్ని కోల్పోయి వాళ్ళ గురించి వచ్చి కష్టపడి ఇది చేస్తుంటే వాళ్ళకు ముందు తర్వాత ఇంకా చాలా మంచి జరుగుతుంది. వాళ్ళు చాలా ఇది అని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు. ఏకదమ్మా ఇందాక ఒక ఆయన మాట్లాడుతుంది, నాకు పొగాకు లేదు. ఉండొచ్చు పొగాకు గిట్టుబాటు ధర అన్ని వస్తాయి, స్లోగా ఇచ్చేసుకోవాలి. ఏకదమ్ అన్ని కావాలంటే కావు, అవుతుంటాయి. వాళ్ళు కూడా ఇబ్బంది ఉండొచ్చులే, కానీ గిట్టుబాటు ధర అంటే ఒకసారి ఒక సీజన్ అట్లుంటుంది, ఒక సీజన్ ఇట్లుంటది, ఇది చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా చేస్తుంది. ఆ రాజధాని మీద పడ్డది, అది పోలవరము, ఇవన్నీ జరగలే కదా మంచిగా అన్ని. మంచిగా అయితే చాలా థ్యాంక్స్ అన్న. మీ దగ్గర మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇదండి ఒక ఆటో డ్రైవరు, ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం అంత విజన్ తోటి అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు, ఒక రోజుతో చేసేది కాదు. అంటే ఇప్పుడు సుస్పష్టం అవుతుందండి ఫోన్ కాల్ ద్వారా. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మనం కూడా ఒక ఆటో ఎక్కినా, కారు ఎక్కినా, మనం ఏదైనా బుక్ చేసుకుని ఎక్కితే వెంటనే పబ్లిక్ పల్స్ ఒక ప్రాంతంలో వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ మనం వైజాగ్ వెళ్ళాం, లేకపోతే కర్నూలు వెళ్ళాం, ఆ ప్రాంతాన్ని తెలుసుకోవడానికి ఫస్ట్ మనకు దొరికేది ఆటో డ్రైవర్లు, కారు డ్రైవర్లు. మనం వెంటనే వెళ్ళగానే ఆటో ఎక్కగానే ఏంటి ఎలా ఉంది, నీ ప్రాంతంలో ఎలా ఉంది, బాగా అలవాటు, నీ ప్రాంతంలో ఎలా ఉందని అడిగితే వాళ్ళు చెప్పే ఒక విషయంతో మనకు ఆ ఏరియా అంతా తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్, వాళ్ళు వార్తాహరులు అనమాట. వాళ్ళు ఇంటెలిజెన్స్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈ కాల్స్, ఈ కారు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఫోన్ చేయడం అంటే మనకు కూడా పబ్లిక్ పల్స్ మొత్తం వచ్చేసినట్టే, కొన్ని కోట్ల కాళ్ళు వచ్చినట్టే. వాళ్ళు పబ్లిక్ పల్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ప్రభుత్వం మాకు ఉచితాలు అనేది కాకుండా మాకు సంక్షేమాన్ని ఇవ్వండి, సంపద సృష్టి చేయండి, మా పిల్లల భవిష్యత్తు చూడండి దేవుడా, మాకు ఇప్పుడు డబ్బులు లేకపోయినా పర్లేదు, పిల్లల భవిష్యత్తుకు అయితే భరోసా ఇవ్వండి అని చెప్తున్నారు. అదే ఓటర్లు తీర్పులు ఇచ్చారు. అది చూసండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏపీ వాళ్ళు అదృష్టం చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ని నీతి నిజాయితీ పనులను ఎన్నుకున్నాయని ఆయన చెప్తున్నారు. అంటే మాకు అలాంటి వాళ్ళు లేరా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. చూడండి, అంటే ఏంటంటే
మాకు అభివృద్ధి కావాలి, అభివృద్ధి సంక్షేమం, దీనికోసం వెతికి వేసారిపోయి ఉన్నారనేది అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ 2014లో ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నో అన్యాయాలు జరిగింది. ఆంధ్రప్రదేశ్ అయితే చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. ఒకటి రాజధాని నష్టపోయింది, రెండు ఇన్కమ్ క్రియేషన్ అనేది, సంపద క్రియేషన్ అనేది హైదరాబాద్లో ఉండేదన్నమాట. అలా అని తెలంగాణకు హైదరాబాద్ లేకుండా ఇవ్వడం అంటే అది తెలంగాణ ఇచ్చినట్టు కూడా కాదు. అందుకని కేసీఆర్ గారు ఇక్కడ ఏంటి, తెలంగాణ ప్లస్ హైదరాబాద్ ఉండాలనేవారు. ఎందుకంటే హైదరాబాద్ అనేది సంపద క్రియేట్ అయింది, ఆ క్రియేషన్ అనేది తెలంగాణకు వచ్చేసింది. ఉమ్మడి ఫ్యామిలీని పంచుకునేటప్పుడు ఒకటికి ఆస్తులు వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అది లేవు. అలాంటి ఆస్తిని అక్కడ క్రియేట్ చేయాలి, లేకపోతే భవిష్యత్ తరం చాలా అగమ్య గోచరంలో పడిపోద్ది. ఇది ప్రజల ఆవేదన అన్నమాట. ఓకే. తూర్పుగోదావరి జిల్లా నుంచి బద్రి మరొక కాలర్ ఉన్నారు. బద్రి గారు.